మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కమోడిటీ బ్రోకర్స్ దగ్గర మీ అకౌంట్స్ ఉన్నాయా? అలర్ట్! చాలా పెద్ద అనౌన్స్మెంట్ అయ్యింది ఇక్కడ MCX వైపు నుంచి, MCX ఎక్స్చేంజ్ వైపు నుంచి. ఎందుకంటే దగ్గర ఒకటి కాదు, రెండు కమోడిటీ బ్రోకర్స్ని MCX ఎక్స్చేంజ్ డిఫాల్టర్గా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యమైన ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ రెండు కమోడిటీ బ్రోకర్స్ అసలు వాళ్ళ అడ్రస్లు ఏంటి, వాళ్ళ మెంబర్షిప్ ఐడీస్ ఏంటి, సెబీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి, అండ్ ఒకవేళ మీ అకౌంట్ వాళ్ళ దగ్గర ఉందంటే మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, మీకు తప్పకుండా న్యాయం జరగాలి. అందుకోసమే నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మొత్తంగా చూసుకుంటే 4 కమోడిటీ బ్రోకర్స్ని డిఫాల్టర్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ 2 డిఫాల్టర్స్ ఎవరైతే ఫస్ట్ 2 డిఫాల్టర్స్ ఉండేనో అది మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాము మీ అందరికీ. ఇది 3వది అండ్ 4వ డిఫాల్టర్ గురించి నేను మీకు ఈ వీడియో ప్రత్యేకంగా ఇచ్చేస్తున్నాను. సో నౌ డిఫాల్టర్గా అనౌన్స్ చేశారు MCX ఎక్స్చేంజ్ 7th March 2022. ఇన్ కేస్ మీ అకౌంట్స్ వీళ్ళ దగ్గర ఉన్న ఆర్ మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ గ్రూప్ ఏదైతే వాట్సాప్ గ్రూప్స్ ఆర్ ఎటువంటి కైండ్ ఆఫ్ సోషల్ మీడియా ఫ్రెండ్స్ ఉన్నా కానీ వాళ్ళ అకౌంట్స్ ఈ కమోడిటీ బ్రోకర్స్ దగ్గర ఉన్నాయా లేదా మనకు తెలియదు. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని మనం వైరల్ చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ని వైరల్ చేయాలి, సో దట్ వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. సో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 90 days లోపలే ఈ యాక్షన్ తీసుకోవాలి. ఇమ్మీడియట్గా మీరు ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళందరి వరకు చేరేటట్టుగా చూడండి. సో లెట్ మీ టెల్ యూ ది కంపెనీస్ నేమ్. ఫస్ట్ కమోడిటీ బ్రోకర్ పేరు వెల్త్ క్రియేషన్ కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళ మెంబర్షిప్ ఐడి 55295 అండ్ సెబీ రిజిస్ట్రేషన్ ఐడి చూసుకుంటే INZ 000039,532. అండ్ వీళ్ళ అడ్రస్ 13/183 మున్షి పులియా ఇందిరానగర్, లక్నో 226016. ఇది పిన్ కోడ్ అండ్ స్టేట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. అయితే మీరు ఇమీడియట్గా మీకు కావాల్సిన డీటెయిల్స్, ఎందుకంటే మీ అకౌంట్లో వీళ్ళ దగ్గర ఓపెన్ పొజిషన్స్ ఉండొచ్చు, అది ఏ కమోడిటీ పొజిషన్ అయినా ఉండొచ్చు, లేదంటే క్యాష్ పడి ఉండొచ్చు మీ అకౌంట్లో, అండ్ లేదంటారా యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్ స్టేజ్లో మీ ట్రేడింగ్ అకౌంట్ ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉండొచ్చు. కాబట్టి మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని అకౌంట్ని క్లోజ్ చేయాలి. మీరు పంపించుకోవాల్సిన డీటెయిల్స్ అండ్ డౌన్లోడ్ చేయాల్సిన ఫామ్ డీటెయిల్స్ నేను మీకు చెప్తున్నాను. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎక్స్చేంజ్ స్క్వేర్, CTS 255, సురేన్ రోడ్, చకాలా, అంధేరి ఈస్ట్, ముంబై. పిన్ కోడ్ 400093 అండ్ ఈమెయిల్ వచ్చేసి default@mcxindia.com. క్లెయిమ్ ఫామ్ ఫైల్ చేయడానికి, ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు www.mcxindia.com/investor-services మీరు వెళ్తే అక్కడ మీకు పూర్తి డీటెయిల్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ మీరు అక్కడ నుంచి ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ రెండో కమోడిటీ బ్రోకర్ పేరు చెప్తున్నాను, చెన్నై కమోడిటీస్. వీళ్ళతో మనకేం సంబంధం అనుకుంటున్నారా? చాలామంది ఉంటారండి అవుట్ ఆఫ్ స్టేషన్, అవుట్ ఆఫ్ సిటీ ఆర్ అవుట్ ఆఫ్ టౌన్, అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్న కంపెనీస్లో అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే నాకు ఇక్కడ రూపాయి మిగులుతుంది, నాకు అక్కడ ₹10 మిగులుతున్నాయి, నాకు ఇక్కడ ₹100 మిగులుతున్నాయి, నాకు ఇక్కడ చాలా తక్కువ బ్రోకరేజ్ ఉందని ఆలోచనతో చాలామంది ట్రేడర్స్ ఇటువంటి కైండ్ ఆఫ్ కమోడిటీ బ్రోకర్స్ దగ్గర కానివ్వండి, ఆర్ మేబీ ఇట్ కుడ్ ఆల్సో బి ఏ స్టాక్ బ్రోకర్, వాళ్ళ దగ్గర అకౌంట్స్ ఓపెన్ చేస్తుంటారు. కానీ ఇవన్నీ తెలియక చేసిన తప్పులని చెప్పను, ఇదాన్ని తెలియకుండా చేసిన కైండ్ ఆఫ్ అకౌంట్ ఓపెన్ చేయడం ప్రాసెస్ అవన్నీ కూడా తెలియకుండా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియదు కాబట్టి. అయితే నిజాలు ఇక్కడ ఉన్నాయి మీ ముందు. సో చెన్నై చెందిన కంపెనీ పేరు కూడా చెన్నై కమోడిటీస్. వీళ్ళ మెంబర్షిప్ ఐడి 16240 and SEBI registration number INZ 0000777315.
అండ్ వీళ్ళ అడ్రస్ వచ్చేసి A6 నెల్సన్ చేంబర్స్ 115 నెల్సన్ మణికం రోడ్, చెన్నై 600029, తమిళనాడు స్టేట్లో. అండ్ మీరు తీసుకోవాల్సిన యాక్షన్ ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇమీడియట్గా నేను చెప్పిన వెబ్సైట్ డీటెయిల్స్కి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు mcxindia.comకి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు ఇన్వెస్టర్ సర్వీసెస్ గురించి మీకు డీటెయిల్స్ ఉంటాయి. ఆ పేజ్కి వెళ్ళిన తర్వాత మీరు ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇమీడియట్గా మీరు ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్నాక ఫిల్ చేసేసి ఆ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్కి మీరు జాగ్రత్తగా పంపించుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎనీ అప్డేట్ ఇఫ్ యూ రిక్వైర్ జస్ట్ లెట్ మీ నో. తప్పకుండా మీకు సహాయంగా మేము ఎప్పుడు ఉంటాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్.